అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను సగ్గుబియ్యం స్వీట్ కార్న్ సూప్ చేస్తానండి. ఈ చల్లకాలంలో సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసప్పటికి మనం ఇలా చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడు బాగా జలుబులు దగ్గులు చేస్తాయి కదా, కఫం పట్టేసి. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి ఆ కఫం పట్టిన దగ్గు అది రాదు, కఫం కూడా పోతుంది. అందుకని నేను సగ్గుబియ్యం చాలామంది ఏం చేస్తారంటే సూప్ అనగానే కార్న్ఫ్లవర్తో చేస్తారు. అలా కాకుండా సగ్గుబియ్యంతో చేసుకుంటే సగ్గుబియ్యం చాలా మంచి చేస్తుంది కదా, ఒంట్లో చలవ చేస్తుంది. దానికోసమని నేను సగ్గుబియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకొని దాన్ని గంజిలాగా చేసుకుంటాను. ఉడికించుకుందాం. ఇప్పుడు మనం సూప్లోకి కావాల్సిన క్యారెట్లు కూడా వేసుకుందాం. క్యారెట్లతో పాటు ఉల్లికాడలు ఉంటాయి కదా, ఉల్లికాడలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఉల్లికాడలు లేవు కదా, నేను క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇందులోనే స్వీట్ కార్న్ కూడా ఒకటి ఒలిచి పెట్టుకున్నాను. ఇగోండి, స్వీట్ కార్న్ కూడా ఉడికించుకుందాం. స్వీట్ కార్న్ క్యారెట్ ముక్కలు 2 ఉడికించుకుందాం. కొంచెం స్వీట్ కార్న్ పక్కకు తీసి దాన్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుంటే సూప్లో కలుపుకుంటే బాగుంటుంది. ఇగోండి, సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా, ఇందులోని గింజంతా వేరే దాంట్లో మనం ఎందులోనైతే సూప్ చేసుకోవాలనుకుంటానో ఆ గిన్నెలోకి ఇలాగా మనం జ్యూస్ జార్ ఏదైనా ఉంటుంది కదా, అది పెట్టి ఇలాగా వేసుకుంటే గింజ వచ్చేస్తుంది కదా. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మనం ఇందాక అలా తయారు చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ఇగోండి, సగ్గుబియ్యం గింజి దీని కింద మంట పెట్టుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, స్వీట్ కార్న్ కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాను కదా, అది కలుపుకుంటే కొంచెం చిక్కగా బాగుంటుందండి. ముందే ఈ సగ్గుబియ్యం గింజి చిక్కగా ఉంటుంది, కానీ ఇది కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, టేస్ట్కి బాగుంటుంది. రుచికి సరిపడగా ఉప్పు, పచ్చిమిరపకాయలు కూడా నేను ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకుంటున్నానండి. కొంచెం కారంగా ఉండాలి కదా. కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాం అండి, కోసి పెట్టుకుంటున్నాను చిన్న చిన్న సన్నగా తరుగులాగా. ఇందాక మనం ఉడికించుకున్నాం కదా క్యారెట్, స్వీట్ కార్న్ ముక్కలు, వీటిని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ బాగా సూప్తో పాటు ఇవన్నీ ఉడకాలి. నేను 1.5 స్పూను మిరియాలు వేసానండి, మిరియాల పొడి. ఎందుకంటే ఘాటు బాగుంటే బాగుంటుంది, మనకు కఫం అది ఏం చేరదు. ఈ చల్లకాలంలో కఫం ఎక్కువ చేరుతుంది కదా. ఇగోండి, బాగా మరిగింది కదా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదే సూప్ కానీ మన హోటల్లో ఎక్కడైనా ఆర్డర్ చేస్తే మటుకు ఒక బౌల్తో, చిన్న బౌల్తో ఇస్తాడు వాడు. 190, 170 ఇలా చెప్తాడు. అందుకనే ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనం డబ్బులు కూడా సేవ్ అవుతాయి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడం. ఇలా సాయంకాలం సమయంలో ఇలా చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.